వెల్కమ్ టు లక్ష్మీ గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో వంకాయ చెట్టుని చూద్దాం. చూడండి, చిన్న బకెట్లోనే పెట్టాను. ఎన్ని వంకాయలు కాసినాయో చూడండి. బకెట్ సైజ్ చూసారు కదా. ఇక వంకాయలు చూద్దామా. చూడండి ఏ రకంగా కాసినాయో. ఒక చెట్టుకే ఒక 30 కాయలు దాకా ఉంది. సరే, గుత్తులు గుత్తులు ఎలా కాసినాయో కొమ్మకి. ఇవి న్యాచురల్గా మనం ఎటువంటి ఎరువులు వేయకుండా పండించిన వంకాయలు అన్నమాట. చూడండి, ఒక కొమ్మకే 5. మళ్ళీ పూతతో కూడా ఉంది. చూసారా ఎన్ని కాయలు కాసినాయో. మనం ఒకసారి కోసుకున్నామంటే ఒక ఫ్యామిలీకి సరిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో. సరే, సైజు కూడా ఎంత బాగా వచ్చినాయో. కుండీలో పండించినట్లు, నేల మీద పండించినట్టుగా ఎంత ఫ్రెష్గా వచ్చినాయో. ఒక చూసారా ఎంత చిన్నదో. చూసారా, చిన్న దానిలోనే పెట్టాను, ఎంత బాగా వచ్చిందో ఫ్లవరు. ఇది డబల్ కలర్, పింక్ వైట్. సరే ఎంత బాగుందో. అలాగే మన గార్డెన్లో స్వీట్ లెమన్ చూపించాను కదా, ఇవి ఎంత బాగా పండినాయో చూడండి. ఈ కలర్ వస్తే చాలా తియ్యగా ఉంటాయి. అలాగే మామూలు నిమ్మ చెట్టు కూడా చూపించాను కదా, అవి ఇప్పుడే పిందెలు వస్తున్నాయి. చూసారు కదా, అదిగోండి. ప్రతి కుండీలో ఒక బంతి చెట్టు అనేది పెట్టుకున్నాం అనుకోండి, అది మనకి ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా క్రిములు కానీ వచ్చినాయి అనుకో మొక్కకి, ఈ బంతి చెట్టు మొత్తం అది తీసేసుకుంటుంది. ప్రతి కుండీలో నేను ఒక బంతి చెట్టు అనేది పెట్టుకున్నాను. మా దానిమ్మ చెట్టు చూడండి, ఇదే మా దానిమ్మ చెట్టు. చిన్న కుండీలో అయినా ఇది వాటర్ డబ్బాలో పెట్టాను. చూడండి, దీనికి కూడా కాయలు రావడం స్టార్ట్ అయింది. ఎంత పెద్ద చెట్టు అయింది. ఈ దానిమ్మ కూడా చిన్న సైజు, చాలా స్వీట్గా ఉంది. అలాగే సపోటా మనం చూపించాను కదా, కాయలు ఈ చెట్టు నుంచి వచ్చినవి. చూసారా ఎంత పెద్ద చెట్టు అయ్యిందో. ఇది కూడా పెరుగు బకెట్లో పెట్టాను. బంతి చెట్టు చెప్పాను కదా, బంతి చెట్టు పెట్టుకుంటే మనకి ఎటువంటి ఏమీ రావు మొక్కకని. ఇదిగోండి బంతి చెట్టు, ఇదిగోండి. దీనికి కూడా కాయలు స్టార్ట్ అయిపోయింది.
చూసారా సపోటాలు ఎంత బాగా వచ్చినాయో. అయిగోండి, ప్రతి ఒక్క దానిలో పూత పిండితో ఉన్నాయి. ఇవి సపోటా, పాల సపోటా అనమాట. చాలా స్వీట్గా ఉండిద్ది. ఇదిగో పైన కూడా ఎన్ని కాయలు వచ్చినాయి. అలాగే మన గార్డెన్లో మరో చెట్టు ఉంది. ఇది స్టార్ ఫ్రూట్. చూడండి పూత ఎలా ఉండిద్దో. ఈ స్టార్ ఫ్రూట్ కూడా చాలా స్వీట్గా ఉండిద్ది. ఇప్పుడే పూత రావటం స్టార్ట్ అయింది. మనకు వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా మన చెట్టు నిండా కాయలు పూతతో ఉంటాయి. మల్బరీ, ఇది మల్బరీ చెట్టు అనమాట. ఇది కూడా వాటర్ డబ్బాలోనే పెట్టాను. ఈ మల్బరీ ఆకంతా తీసేస్తే మనకి కాయలు అనేవి స్టార్ట్ అవుతాయి. చూసారా ఎంత పెద్దదయిందో. దీనిలో కూడా ఒక బంతి చెట్టు. ఇదిగోండి మా రాకి, అల్లరంతా దీందే. రాకి చూడండి ఎలా చూస్తుందో. నిమ్మ చెట్టు మనం కొంటాం కదా నిమ్మకాయలు బయట, అవి. ఇదిగోండి కాయ. సరా బీరకాయలు. ఇవ్వండి కాయలు. ఇవి అన్నీ పెద్దవి అయినాక మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో కొత్త మందారం వచ్చింది. చూడండి దీనికి ఎన్ని మొగ్గలు వచ్చినాయి. అలాగే ఒక గులాబీ పువ్వు కూడా పూసింది. చూసారా గులాబీ చెట్టుకి ఎంత బాగుందో. దీన్ని పసుపు కుంకుమ చెట్టు అంటారు. ఇలా కాస్తాయి. చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చినాయో. ఇది టేబుల్ రోజెస్. దీనిలోనే రెడ్ ఉంది, చూపిస్తా. ఇదిగోండి రెడ్ కలర్. ఈ టేబుల్ రోజా పింక్. మన గార్డెన్లో ఇంకొక మందారం కూడా చూడండి. ఇది రెడ్ కలర్. చెట్టు చూసారా ఎంత పెద్దదైందో. పెట్టింది దీనిలో ఫిల్టర్లో పెట్టాను, అయినా ఎన్ని మొగ్గలు వచ్చినాయో. గార్డెన్లో వంకాయ చెట్టు చూపిస్తాను చూడండి. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి.
చూసారా చిన్న చెట్టుకే ఎన్ని కాయలు వచ్చినాయో. చూడండి మల్లి చెట్టు ఎంత బాగా పూసినాయో. ఇది ఒక మల్లి, ఇవి గుత్తులు గుత్తులు కాస్తాయి. ఒక కొమ్మకి 5-6 పూలు ఉంటాయి. చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో. దీనికి పందిరేసాను.